जय हिंद फ्रेंड्स, वेलकम टू ऑल कॉम्पिटिटिव वाला अली ना पेरू जाहिद अली फ्रेंड्स इंडियन నేవీ నుండి ఒక నోటిఫికేషన్ విడుదలైంది అగ్నివీర్ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ ఇయర్లీ వన్సే రిలీజ్ అవుతుంది రెండు ఇంటేక్లు మూడు ఇంటేక్లు ఒకేసారి తీసుకుంటారు ఈసారి మరి ఇండియన్ నేవీ వాళ్ళు రెండు ఇంటేక్ కలిపి ఒకేసారి తీసుకున్నారు 2027 సంబంధించిన రెండు ఇంటేక్లు ఇంటేక్ 1 ఇంటేక్ 2 27 ఇంటేక్లు 2 బ్యాచెస్ అంటే సింపుల్గా అంటే 2 బ్యాచెస్ నోటిఫికేషన్ ఈసారి విడుదల చేసినారు 2 బ్యాచెస్కి ఇంటేక్ ఎగ్జామ్ ఒకే కండక్ట్ చేసి వీళ్ళు క్యాడెట్స్ని తీసుకోవడం జరుగుతుంది. చూసుకోండి ఫ్రెండ్స్, ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అంటే డిఫెన్స్లో పోస్టులు ముందే చెప్పరు, యావరేజ్గా 3 to 3.5K పోస్టులు ఉండొచ్చు. ఈసారి మనం ఎప్పటి నుండి అప్లై చేయాలి అగ్నివీర్ నేవీ నోటిఫికేషన్కి వచ్చి అప్లై డేట్ వచ్చేసి 14th మార్చ్ నుండి మనము అప్లై చేయొచ్చు. నేను 14th మార్చ్ వచ్చిన తర్వాత ఈ నేవీకి అగ్నివీర్ నేవీకి ఎలా అప్లై చేయాలో నేను మీకు చెప్తా, వీడియో చేస్తా, దానిపైన చేస్తా. ఆ వీడియో చూసి స్టెప్ వైజ్గా అప్లై చేయండి. మిస్టేక్ చేస్తే మీరు ఎగ్జామ్ రాకపోవచ్చు, రాయనియరు మీరు మిస్టేక్స్ ఉంటే మీవి. తర్వాత లాస్ట్ డేట్ వచ్చేసి 6th మార్చ్ వరకు, లాస్ట్ డేట్ 25 days మీకు టైం ఉంది. ఏజ్ లిమిట్ చూసుకుంటే ఎవరితో 17.5 years to 21 years ఉన్నారో వీళ్ళు అప్లై చేయొచ్చు. నేను ఇక్కడ డిఓబి మరి చెప్తా ఈ వీడియోలోనే ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు అప్లై చేయొచ్చు, ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు అప్లై చేయకూడదు మరి డిస్కస్ చేసుకుందాం. తర్వాత క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి అండ్ ఇంటర్ క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఇండియన్ నేవీలో 2 వేకెన్సీస్ వస్తాయి, ఒకటి ఎస్ఎస్ఆర్, ఒకటి ఎంఆర్. ఎస్ఎస్ఆర్ అంటే సీనియర్ రిక్రూట్మెంట్, ఎంఆర్ అంటే మ్యాట్రిక్ రిక్రూట్మెంట్. అంటే ఎవరైతే 12th పాస్ అయి ఉన్నారో లేకున్నా 12th చదువుతున్నారో, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు కానీ అగ్నివీర్ నేవీకి ఎస్ఎస్ఆర్కి కానీ ఎంఆర్ కానీ అప్లై చేద్దాం అనుకుంటే ఎవరైతే 12th చదువుతున్నారో, అంటే ఇప్పుడు 12th వీళ్ళ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, 12th క్లాస్ ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళు, ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళు మరి ఇప్పుడు ఎస్ఎస్ఆర్కి అప్లై చేయొచ్చు వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే. అలాగే మెట్రిక్ వాళ్ళు అంటే 10th క్లాస్ ఎంఆర్ వాళ్ళు సంబంధించిన మరి అప్లై చేయొచ్చు వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే. చూసుకోండి, క్వాలిఫికేషన్ ఏమి 10th పాస్ అయి ఉండాలి అండ్ 10thలో చదువుతూ ఉండాలి అండ్ ఇంటర్ పాస్ అయి ఉండాలి లేకుంటే ఇంటర్ చదువుతూ ఉండాలి. తర్వాత ఎగ్జామ్ వచ్చేసి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు దీనికి సంబంధించి అంటే మేలో కండక్ట్ చేస్తారు. మనకు సెలెక్షన్ ప్రాసెస్ 3 steps ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ 1 వచ్చేసి ఎగ్జామ్ ఉంటుంది, స్టేజ్ 2 వచ్చేసి ఎగ్జామ్ ప్లస్ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, స్టేజ్ 3 మెడికల్ టెస్ట్ అండ్ ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్. మీరు ట్రైనింగ్కి వెళ్ళిపోతారు. చిల్కా అనేది ట్రైనింగ్ సెంటర్ ఒడిస్సాలో ఉంటుంది. తర్వాత శాలరీ వేసుకుంటే ఇది శాలరీ బేస్ వచ్చేసి అగ్నిపత్ స్కీమ్. ఏ స్కీమ్ ఫ్రెండ్స్? అగ్నిపత్ స్కీము. మీకు శాలరీ ఎంత ఉండొచ్చు అంటే 30+ శాలరీ ఉండొచ్చు. ఇప్పుడు మనము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిస్కస్ చేసుకుందాం. ఎస్ఎస్ వాళ్ళు ఎవరు అప్లై చేయొచ్చు, ఎంఆర్ వాళ్ళు ఎలా అప్లై చేయాలో, ఏ బ్రాంచ్ వాళ్ళు అప్లై చేయాలి, మొత్తం క్వాలిఫికేషన్ ఇప్పుడు ఈ వీడియోలో మనం చూసుకుందాం ఫ్రెండ్స్. చూసుకోండి, ఇప్పుడు మనము అగ్నివీర్ ఇండియన్ నేవీలో 2 పోస్టులు ఉంటాయి, ఒకటి ఎస్ఎస్ఆర్, ఒకటి ఎంఆర్. ఫస్ట్ మనము ఎస్ఎస్ఆర్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎస్ఎస్ఆర్కి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరెవరు అప్లై చేయొచ్చు అంటే వీళ్ళు ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి. ఫస్ట్ ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి. ఇంటర్ పాస్ అయ్యింది ఫిజిక్స్ మ్యాథ్స్ ఓవరాల్గా 50% ఉండాలి. ఎవరైతే ఎంపీసీ చదివి ఉన్నారో వీళ్ళు ఎస్ఎస్ఆర్కి అప్లై చేయొచ్చు. ఇంకోసారి ఎవరైతే ఎస్ఎస్ఆర్కి అప్లై చేద్దాం అనుకుంటారో వీళ్ళు ఎంపీసీ చదివి ఉండాలి అంటే నెక్స్ట్ వీళ్ళకు ఓవరాల్గా 50% ఉండాలి. అంటే 1000 మార్క్స్కి మీకు 500 మార్క్స్ వచ్చి ఉంటే మీరు ఎస్ఎస్ఆర్కి అప్లై చేస్తారు. తర్వాత నెక్స్ట్ ఎవరు? డిప్లొమా ఉన్నవారు. అంటే డిప్లొమా కంప్లీట్ అయి ఉండి లేకుంటే మీరు థర్డ్ ఇయర్లో ఉంటే మీకు 50% ఉంటే మీరు ఎస్ఎస్ఆర్కి అప్లై చేయొచ్చు. ఎస్ఎస్ఆర్ అంటే సీనియర్ రిక్రూట్మెంట్. తర్వాత వొకేషనల్ వాళ్ళు మరి చాలామంది చెప్పారు, వొకేషనల్ వాళ్ళు మరి ఎస్ఎస్ఆర్కి నేవీ ఎస్ఎస్ఆర్కి అప్లై చేయొచ్చు. వీళ్ళకి వచ్చేసి 50% ఓవరాల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి మరి 1000 మార్క్స్కి ఎగ్జామ్ జరిగితే వీళ్ళు కనీసం
500 మార్క్స్ వీళ్ళకు వచ్చి ఉంటే వీళ్ళు ఎస్ఎస్ఆర్కి అప్లై చేయొచ్చు. తర్వాత ఎంఆర్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎంఆర్ అనేది ఏం రిస్ట్రిక్షన్స్ ఉండదు. ఎవరితో 10th క్లాస్ పాస్ అయినారో, ఏ బోర్డు అయినా కానీ, సిబిఎస్ఈ కానీ స్టేట్ బోర్డు కానీ, 10th క్లాస్ పాస్ అయితే చాలు మీరు ఎంఆర్కి అప్లై చేయొచ్చు. ఎంఆర్ అంటే మెట్రిక్ రిక్రూట్మెంట్. ఎవరితో 10th పాస్ అయినారో వీళ్ళు ఎంఆర్కి అప్లై చేయొచ్చు. ఏజ్ కేటగిరీ చూసుకుందాం. ఏజ్ క్రైటీరియా చూసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్. నేవీ ఏం చేస్తుందంటే ప్రతిసారి 2 ఇంటెక్లు అంటే అగ్నిపత్, ఆ ఎయిర్ ఫోర్స్, నేవీ ఎలాగంటే ప్రతి సంవత్సరము 2 ఇంటెక్లు అడుగుతారు. అంటే ప్రతి ఇయర్ 2 నోటిఫికేషన్లు అడుగుతారు. బట్ నేవీ అలా కాదు, సంవత్సరానికి ఒకే నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. బట్ ఆ నోటిఫికేషన్లో 2 ఇంటెక్లు తీసుకుంటుంది. అంటే 2 ఇంటెక్లు అంటే ఒకేసారి ఎగ్జామ్ పెడుతుంది. ఒకేసారి ఎగ్జామ్ పెట్టి ఫస్ట్ ఇంటెక్, సెకండ్ ఇంటెక్కి వీళ్ళకి షార్ట్ లిస్టింగ్ చేస్తుంది. ఎలాగో చూసుకుందాం. ఫస్ట్ ఏజ్ కేటగిరీ చూసుకుందాం. 2 బ్యాచెస్ ఉన్న ఎగ్జామ్. ఫస్ట్ బ్యాచ్కి ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫస్ట్ ఇంటేక్ 2027 నేవీది. అంటే 2027లో ఫస్ట్ బ్యాచ్. ఏజ్ లిమిట్ చూసుకుందాం. ఎవరితో ఫస్ట్ డిసెంబర్ 2004 టు 31 May 2009 మధ్యలో ఉన్నారు వీళ్ళు అప్లై చేయొచ్చు. చూసుకోండి, ఫస్ట్ డిసెంబర్ 2004 టు 31 May 2009 మధ్యలో ఉన్నారు వీళ్ళు అప్లై చేయొచ్చు. అంటే డిసెంబర్ 1 2004 పుట్టిన వాళ్ళు అప్లై చేయొచ్చు. 31 May 2009లో ఉన్నవారు మరి అప్లై చేయొచ్చు. బట్ 30 November 2004లో ఉన్నానంటే అప్లై చేయడానికి ఛాన్స్ లేదు. అలాగే ఫస్ట్ June 2009 అంటే డేట్ ఆఫ్ బర్త్, అప్లై చేయడానికి ఛాన్స్ లేదు. తర్వాత రెండో ఇంటెక్ సెకండ్ బ్యాచ్ చూసుకోండి. సెకండ్ బ్యాచ్ 2027 వీళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ చూసుకోండి. ఫస్ట్ May 2005 టు 31 October 2009 మధ్యలో ఉన్నవారు అప్లై చేయొచ్చు. ఇంకోసారి ఫస్ట్ May 2005 టు 31 October 2009 మధ్యలో ఉన్నవారు అప్లై చేయొచ్చు. చూసుకోండి ఫ్రెండ్స్, నేవీ ఎగ్జామ్ ఎలాగంటే వీళ్ళు సింగిల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సింగిల్ ఎగ్జామ్. ఇప్పుడు ఇక్కడ 2 ఇంటెక్ ఉన్నాయి కదా, 2 బ్యాచ్లు ఉన్నాయి. ఇది ఒక బ్యాచ్, ఇది ఒక బ్యాచ్ ఉంది. బట్ వీళ్ళు సింగిలే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సింగిల్ ఎగ్జామ్ అది ఎప్పుడు జరుగుతుంది ఇప్పుడు అంటే మేలో జరుగుతుంది. మేలో ఫస్ట్ లాస్ట్ వీక్లో ఎగ్జామ్ జరుగుతుంది అనుకుందాం. లాస్ట్ వీక్లో జరుగుతుందా లేకుంటే థర్డ్ వీక్లో మేలో ఎగ్జామ్ జరుగుతుంది. మేలో ఎగ్జామ్ జరిగితే బోత్ బ్యాచ్లకి ఎవరితో ఫస్ట్ డిసెంబర్ 2004 టు 31 October 2009 మధ్యలో ఉన్నారో వీళ్ళు ఈ నోటిఫికేషన్కి, ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్కి అప్లై చేస్తారు. ఇక్కడ జాగ్రత్త వినండి. ఫస్ట్ డిసెంబర్ 2004 టు 31 October 2009 మధ్యలో ఉన్నారో బోత్ ఆర్ అప్లై చేస్తారు ఈ నోటిఫికేషన్కి. అప్లై చేసిన తర్వాత ఎంతమంది అప్లై చేస్తున్నారు ఈ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో 2004 అండ్ 2009 October 31 ఇద్దరు ఎగ్జామ్ వెళ్తారు. వెళ్ళిన తర్వాత రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే June 1st వీక్లో రిజల్ట్. ఆ ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ బేస్ మీద షార్ట్ లిస్టింగ్ చేస్తాడు. ఫస్ట్ బ్యాచ్కి షార్ట్ లిస్ట్ చేస్తాడు. ఆ రిజల్ట్లో మరి మీకు ఎలాగొస్తుందంటే, ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ 2005 ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఇంకో డేట్ ఆఫ్ బర్త్ నాది August 10, 2005 నా డేట్ ఆఫ్ బర్త్ అనుకుంటే అప్పుడు నేను 2 బ్యాచ్లకి ఎలిజిబుల్. అంటే ఫస్ట్ బ్యాచ్కి మరి ఎలిజిబుల్, సెకండ్ బ్యాచ్కి మరి ఎలిజిబుల్. ఎందుకంటే 2004 కదా, 2004 నుండి 2009 మధ్యలో ఉంది. నాకు 2005 వస్తుంది, ఈ బ్యాచ్కి నేను ఎలిజిబుల్. తర్వాత 2005 టు ఆగస్ట్, ఆ మే ఉంది, ఇక్కడ ఆగస్ట్లో ఎలిజిబుల్. అంటే నేను 2 బ్యాచ్లకి ఎలిజిబుల్ కదా. అప్పుడు నాకు అడ్మిట్ కార్డులో ఆ రిజల్ట్లు ఏమొస్తుందంటే ఎలిజిబుల్ బ్యాచెస్ అని వస్తాయి. 2 బ్యాచ్లు వచ్చి నేను రిజల్ట్ వీళ్ళు ఒక కట్ ఆఫ్ పెడతారు. కట్ ఆఫ్ ఎంత పెడతారు? 30. ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో అనుకుందాం, ఒక నెంబర్ అనుకుందాం 30. ఆ 30కి నేను కానీ 30 మార్క్స్ వస్తే నేను ఈ బ్యాచ్కి ఎలిజిబుల్ అవుతాను. ఈ బ్యాచ్కి ఎలిజిబుల్ అయినప్పుడు నేను స్టేజ్ 2కి క్వాలిఫై అయినట్లు. అంటే స్టేజ్ 1 క్లియర్ చేసి స్టేజ్ 2కి క్వాలిఫై అయినట్లు. నేను స్టేజ్ 2కి వెళ్ళిపోతాను. స్టేజ్ 2కి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే నేను స్టేజ్ 2లో ఫెయిల్ అయిపోయినా. బట్ నాకు ఇంకో ఛాన్స్ ఇస్తారు, ఇక్కడ ఛాన్స్ ఇస్తారు. ఈ బ్యాచ్లో
మరి ఛాన్స్ ఇస్తారు. ఎందుకు ఛాన్స్ ఇస్తారంటే నా డేట్ ఆఫ్ బర్త్ 2005 కదా, నేను రెండు ఇంటెక్లకు నేను ఎలిజిబుల్ ఉన్నా, అందుకే నాకు ఇక్కడ ఛాన్స్ ఇస్తారు. బట్ నా డేట్ ఆఫ్ బర్త్ 2004 డిసెంబర్ ఉందంటే ఫస్ట్ ఇంటెక్కి మాత్రం నేను ఎలిజిబుల్, ఈ ఇంటెక్కి ఎలిజిబుల్ కాదు. ఎందుకు కాదంటే ఈ ఇంటెక్కి ఎలిజిబుల్ డేట్ ఆఫ్ బర్త్ ఏమి 2005, బట్ నా డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉంది 2004 ఉంది. అంటే మీ అంతా ఇక్కడ ఏమి మహిమ అంటే టోటల్గా డేట్ ఆఫ్ బర్త్. మీ డేట్ ఆఫ్ బర్త్ దిగిన డిసెంబర్ 2004 టు ఫస్ట్ అక్టోబర్ నీ డేట్ ఆఫ్ బర్త్ కింద 2005 ఉంటే నువ్వు రెండు ఇంటేక్లకు ఎలిజిబుల్. నీ డేట్ ఆఫ్ బర్త్ 2004 ఉంటే ఫస్ట్ ఇంటెక్కి మాత్రమే నువ్వు ఎలిజిబుల్ అవుతావు. తర్వాత ఏమంటే వీళ్ళు మనకి కానీ ఫ్రెండ్స్ సింగిల్ ఎగ్జామ్తోనే నువ్వు రెండు ఇంటేక్లకు అప్లికేబుల్ అవుతావు. ఎగ్జామ్ ఏమో డిఫికల్ట్ ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఇది ఏజ్ క్రైటీరియాలో, ఏజ్ లిమిట్లో అండ్ మీకు బ్యాచ్ 1 బ్యాచ్ 2లో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ తెలపండి. నేను షార్ట్ ద్వారా లేకుంటే మీకు యూట్యూబ్ ద్వారా ఒక వీడియో ద్వారా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అబౌట్ దిస్ వన్. అంటే నెక్స్ట్ మనము బ్యాచెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. వీళ్ళు ఏ టైంలో ఏ బ్యాచ్ని పిలుస్తారో ఇప్పుడు ఇది డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకోండి, సెలెక్షన్ ప్రాసెస్ చూసుకోండి. జస్ట్ ఫ్రెండ్స్ మీకు కానీ ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ అండ్ టాపిక్ వైజ్ వెయిటేజ్ కావాలంటే కామెంట్లో సిలబస్ అని పెట్టండి. ఎంతమంది నాకు కామెంట్ ఒక 50-100 కామెంట్స్ వస్తే నేను సిలబస్ మీద, ఎగ్జామ్ ప్యాటర్న్ మీద, టాపిక్ వైజ్ మీద, క్వశ్చన్స్ మీద డిస్కస్ చేసుకుందాం. చూసుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే నేను ఇంత ఎండలో మరి మీకు నేను అప్డేట్ ఇవ్వాలి, ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా చెప్పాలి. ఇంకా అప్లై డేటే రాలే. అప్లై డేట్ March 14 నుండి స్టార్ట్ అవుతుంది, బట్ అఫీషియల్ నోటిఫికేషన్ నిన్న వచ్చింది. ఈ రోజే నేను మొత్తం మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, ఫస్ట్ లైక్ చేసే వీడియోని చూడండి. లాస్ట్ మీకు వీడియో నచ్చక లేకపోతే డిస్లైక్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నాకు సపోర్ట్ ఉంటే నేను మీకు అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ సంబంధించిన, న్యావికి సంబంధించిన క్లాసెస్ మరి చెప్తా. జిఎస్ జీకే క్లాసెస్ మరి చెప్తా. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూసుకోండి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. స్టేజ్ 1లో ఏముంటుంది, ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ కానీ మీరు కానీ వాళ్ళు కట్ ఆఫ్ పెడతారు. కట్ ఆఫ్ ఏమో ఎక్కువ ఉండదు ఫ్రెండ్స్. 100 మార్క్స్కి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూసుకోండి. SSRకి 100 మార్క్స్కి మీకు కట్ ఆఫ్ ఎంత పెడతారంటే ఆంధ్ర తెలంగాణ 15 to 20 మధ్యలో కట్ ఆఫ్ ఉంటుంది. అంటే 100 మార్కులకు మీకు 15 నుండి 20 మార్కులు వస్తే అయిపోయి మీకు స్టేజ్ 1 క్వాలిఫై అవుతారు. అదే SSR MR అంటే 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి ఉంటుంది. వీళ్ళ కట్ ఆఫ్ ఎంత పెడతారంటే 20 to 25 మధ్యలో పెడతారు అంతే. ఇంకా తెలంగాణకైతే ఇంకా లెస్ కాంపిటీషన్ ఉంటుంది. ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత మీరు ఎగ్జామ్ కట్ ఆఫ్ క్లియర్ చేసిన తర్వాత మీకు స్టేజ్ 2లో ఏముంటుందంటే సేమ్ ఎగ్జామ్ ఉంటుంది, దాంతోపాటు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ మీకు ఫిజికల్ టెస్ట్ తీసుకుంటాడు. చూసుకుని ప్రాసెస్ చెప్తా. ఫస్ట్ మీరు స్టేజ్ 1 క్లియర్ చేసిన ఎగ్జామ్ తర్వాత మీరు షార్ట్ లిస్ట్ అవుతారు స్టేజ్ 2కి షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీరు ఫస్ట్ ఫిజికల్ టెస్ట్ వెళ్తారు. ఫిజికల్ టెస్ట్ చేసిన తర్వాత మీరు ఫిజికల్ టెస్ట్లో క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ మీకు ఏం పెడతారు, ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్లో మరి మీరు క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ మీకు మెడికల్ పెట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ పెట్టేస్తారు. ఇప్పుడు చూసుకొని డీటెయిల్గా చెప్తా. స్టేజ్ 2లో ఫస్ట్ బ్యాచ్కి ఎప్పుడప్పుడు వీళ్ళకు ఈవెంట్స్ ఉంటాయి, ఎప్పుడెప్పుడు వీళ్ళు షార్ట్ లిస్ట్ అవుతారు, ఎప్పుడెప్పుడు వీళ్ళు ట్రైనింగ్కి వెళ్తారో డీటెయిల్గా చెప్తా. చూసుకోండి. స్టేజ్ 1 ఎగ్జామ్ జరుగుతుంది. స్టేజ్ 1 ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, మేలో జరుగుతుంది. రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే జూన్ లాస్ట్ వీక్ అవుతుంది. జూన్ లాస్ట్ వీక్లో అయితే మీరు స్టేజ్ 2కి ఎప్పుడు షార్ట్ లిస్ట్ అవుతారంటే సెప్టెంబర్లో మీరు షార్ట్ లిస్ట్ అయిపోతారు. సెప్టెంబర్లో షార్ట్ లిస్ట్ అవుతారంటే మీకు స్టేజ్ 2కి అడ్మిట్ కార్డ్ సెప్టెంబర్లో వచ్చేస్తుంది. ఇది అర్థం చేసుకోండి. సెప్టెంబర్లో మీకు అడ్మిట్ కార్డ్ వస్తుంది. స్టేజ్ 2కి మీ స్టేజ్ 1లో కట్ ఆఫ్ క్లియర్ చేసి మీరు క్వాలిఫై అవుతుంది. తర్వాత స్టేజ్ 2 మీకు ఎప్పుడు జరుగుతుందంటే అక్టోబర్లో జరుగుతుంది. స్టేజ్ 2 ఎప్పుడు జరుగుతుంది, అక్టోబర్ 26న మీకు స్టేజ్ 2 జరుగుతుంది. స్టేజ్ 2 జరిగిపోయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ అండ్ సో ఆన్ జరిగిన తర్వాత
ఫైనల్గా మీ ట్రైనింగ్ చిల్క అంటే ఒడిస్సాలో ట్రైనింగ్ సెంటర్ మన ఇండియన్ నేవీకి సంబంధించిన ఎప్పుడు మీకు బ్యాచ్ స్టార్ట్ అయిపోతుందంటే December 26న మీ బ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇంకోసారి చెప్తున్నా, మీరు కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ నేను చెప్పిన కదా డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో మీరు 2005, 6, 7 అలాగుంటే మీరు 2 బ్యాచ్లకి ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ చూసుకోండి, మీకు ఇక్కడ మెరిట్ లిస్ట్ వస్తుంది, ఫైనల్ మెరిట్ లిస్ట్లో. అప్పుడు మీ పేరు ఇక్కడ రాలేదంటే మీరు ఈ బ్యాచ్కి మరి ఎలిజిబుల్. అంటే మీకు ఇక్కడ మరి వాడు అడ్మిట్ కార్డు ఇస్తాడు, ఇక్కడ మరి అడ్మిట్ కార్డు ఇస్తాడు. అంటే మీరు స్టార్టింగ్ ఎగ్జామ్ స్టేజ్ 1 నుండి కాకుండా స్టేజ్ 2 నుండి మీకు అడ్మిట్ కార్డు ఇస్తాడు. వాడు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్తో మీరు 2 ఇంటేక్లకు ఎలిజిబుల్ ఉంటే ఇక్కడ మరి మీరు ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు. సేమ్ ఇప్పుడు స్టేజ్ 2 రెండో బ్యాచ్కి 2027 రెండో బ్యాచ్కి ఎప్పుడంటే చూసుకోండి, రెండో బ్యాచ్ 2027కి ఎప్పుడంటే షార్ట్ లిస్ట్ వచ్చేసి ఫిబ్రవరిలో చేస్తాడు. అంటే వీళ్ళకు ఫిబ్రవరిలో అడ్మిట్ కార్డు ఇస్తాడు. స్టేజ్ 2 ఎప్పుడు జరుగుతుంది వీళ్ళకంటే మార్చ్లో 27లో జరుగుతుంది. మార్చ్ అంటే కరెక్ట్గా వీళ్ళకు స్టేజ్ 2కి 1 సంవత్సరం టైం ఉంది ఈ బ్యాచ్ వాళ్ళకి. వీడు ఇచ్చేది ఏమో అడ్మిట్ కార్డు ఇస్తాడు, రిజల్ట్ ఇచ్చేస్తాడు. రిజల్ట్ ఇచ్చితే నీకు అప్పుడు అర్థమవుతుంది నువ్వు ఈ 2 ఇంటెక్లకు ఎలిజిబులా లేకుంటే ఒక ఇంటెక్ ఎలిజిబులా అని. ఒకవేళ నువ్వు ఒకే ఇంటెక్కి ఎలిజిబుల్, ఇక్కడ ఫెయిల్ అయిపోయినావంటే ఇక్కడ ఫెయిలే. ఒకవేళ నువ్వు ఇక్కడ పాస్ అయినా ఈ బ్యాచ్లో వెళ్ళిపోతావు, ఇంకో వేకెన్సీ వీళ్ళకి ఇస్తారు. అలాగా తర్వాత స్టేజ్ 2 ఎప్పుడు మార్చ్లో. అలాగే వీళ్ళకు ట్రైనింగ్ ఎప్పుడు మొదలవుతుందంటే May 2027లో వీళ్ళకు వచ్చేసి ట్రైనింగ్ వచ్చేసి స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము శాలరీ గురించి డిస్కస్ చేసుకుందాం. శాలరీ డిస్కస్ చేసుకున్న తర్వాత మీకు ఎవరైనా సిలబస్ అండ్ దీంట్లో ఇంకోటి ఇంపార్టెంట్ ఏమి ఫిజికల్ టెస్ట్. నేను ఫిజికల్ టెస్ట్ గురించి చెప్పలే. మీకు కానీ సిలబస్ అండ్ ఫిజికల్ టెస్ట్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ కావాలంటే నేను మ్యాక్సిమం 20 minutesలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. మీకు కానీ ఈ వీడియో కావాలంటే కామెంట్లో సిలబస్ అని చెప్పండి. మీరు కామెంట్ ఏమైనా చేయండి, నాకేం కావాలో అది కామెంట్లో తెలపండి. నేను రీచ్ బాగా వస్తే, లైక్స్ బాగా వస్తే, నేను కామెంట్లు ఎక్కువ మంది అడుగుతుంటే నేను ఖచ్చితంగా మీకోసం వీడియో చేస్తా. దీంట్లో ఫిజికల్ టెస్ట్ మరి ఇంపార్టెంట్. ఫిజికల్ టెస్ట్ వచ్చేసి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరు. శాలరీ చూసుకుంటే ఇది అగ్నిపత్ స్కీమ్. అగ్నిపత్ స్కీమ్ వచ్చేసి 4 years, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క శాలరీ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది తెలిసిందే. ఫస్ట్ శాలరీ మీకు గవర్నమెంట్ ఇచ్చేది 30,000 ఇస్తుంది. ఎంత 30K ఇస్తే మీకు హ్యాండ్కి ఎంత శాలరీ వస్తుందంటే 21K వస్తుంది, 21,000 వస్తుంది. వీళ్ళు మీకు 70% శాలరీ వచ్చి 30% వీళ్ళ దగ్గర ఫండ్ పెట్టుకుంటారు. దాన్ని ఏమంటారంటే 30% కాంట్రిబ్యూషన్ టు అగ్నివీర్ క్రాప్స్ ఫండ్. అంటే అగ్నివీర్ క్రాప్స్ ఫండ్లో వీళ్ళు 30%ని మీ శాలరీని స్టోర్ చేస్తారు. అలాగే సేమ్ సెకండ్ ఇయర్లో శాలరీ ఎంత ఉంటుందంటే 33K అవుతుంది. మీకు హ్యాండ్కి ఎంత వస్తుందంటే 23,100 వస్తుంది. తర్వాత థర్డ్ ఇయర్లో మీ శాలరీ ఎంత అవుతుందంటే 36,500 అవుతుంది, 36,500 అవుతుంది. మీకు హ్యాండ్కి ఎంత వస్తుందంటే 35,500 వస్తుంది. అంటే మీకు 100% శాలరీలో 70% హ్యాండ్కి వస్తుంది, 30% అగ్నివీర్ క్రాప్స్ ఫండ్లో వాళ్ళ దగ్గర గవర్నమెంట్ దగ్గర ఈ 30%ని వాళ్ళు స్టోర్ చేసుకుంటారు శాలరీని. తర్వాత ఫైనల్ ఇయర్ మీకు శాలరీ ఎంత అంటే ఫైనల్ ఇయర్ శాలరీ వచ్చేసి 40,000. మీకు హ్యాండ్కి ఎంత వస్తుందంటే 28,000 వస్తుంది. సేమ్ 30% వీళ్ళు పెట్టుకుంటారు. తర్వాత ఫైనల్గా ఏదైతే వీళ్ళు ప్రతి మంత్ ప్రతి ఇయర్లో 30% వీళ్ళ దగ్గర శాలరీ పెట్టుకున్నారు కదా, ఆ శాలరీ టోటల్గా ఎంత అవుతుందంటే 5,05,000 అవుతుంది. ఎంత ఫ్రెండ్స్? 5,05,000, 5,20,000 వీళ్ళ దగ్గర 5 lakhs అనుకోండి. 5 lakh ప్లస్ టోటల్ 30% వీళ్ళ దగ్గర శాలరీ ఉంటుంది 5 lakhs. ఈ 5 lakhs అండ్ 30% మిగతా 30% గవర్నమెంట్ యాడ్ చేసి మరి 5 lakhs గవర్నమెంట్ యాడ్ చేసి టోటల్గా మీకు 10 lakh ప్లస్. ఒకవేళ మీరు కానీ పర్మనెంట్ కాకుంటే పర్మనెంట్ మరి 100 మెంబర్స్లో 1/4 పార్ట్ అంటే 25%ని వీళ్ళు ఏం చేస్తారు, పర్మనెంట్ చేస్తారు. మిగతా 75%ని ఇది ఫండ్ ఇచ్చి అంటే 10 lakh ప్లస్ ఫండ్ ఇచ్చి తర్వాత మీకు ఒక స్కిల్ సర్టిఫికేట్ ఇచ్చి మీకు బయటికి పంపించడం జరుగుతుంది.
ఆ స్కిల్ సర్టిఫికేట్ చాలా చాలా ఉపయోగపడుతుంది. పారామిలిటరీకి కానీ స్టేట్ పోలీస్ కానీ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా మీకు 15% రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంతకీ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియో మీకు కావాలంటే, ఎందుకంటే ఎండ మరి ఎక్కువ ఉంది, నా ఫేస్ మీద ఎండ పడుతుంది, మీకు క్లారిటీ కనబడకపోవచ్చు. అందుకే నా హార్డ్ వర్క్కి మీరు మంచి కామెంట్, నా ఎక్స్ప్లెనేషన్ ఎలాగుందో చెప్పండి. అండ్ నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్, ఎలిజిబిలిటీ మీద, తర్వాత మీ క్వాలిఫికేషన్ మీద ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ తెలపండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తా. ఇంతవరకు ఎవరికి రిప్లై ఇచ్చిందే లేదు, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా. తర్వాత మీకు ఏం డౌట్ ఉన్నా కామెంట్లో తెలపండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, ఎక్స్ప్లెనేషన్ నచ్చకపోతే డిస్లైక్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్.